వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజించాలి. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్. ఘనంగా ముగిసిన గణపతి ఆలయ మహాకుంభాభిషేక కార్యక్రమాలు. ఐదు 500 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి నిత్యావసర సరుకుల పంపిణీ. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. శరణు శరణు మహాప్రభు, చంద్రబాబు మాకు మీరే దిక్కు. జనసేనలోకి వైసీపీ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద తాకిడి. 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు పోటెత్తనున్నది. ప్రాజెక్టు క్రస్ట్ లెవెల్ 148 మీటర్లకు గాను 145కు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత 13.221 టీఎంసీలకు చేరింది. ఇన్ఫ్లో 3,71,136 క్యూసెక్లు, అవుట్ఫ్లో 3,44,330 క్యూసెక్లు. ప్రస్తుత పరిస్థితి అనుకూలంగా ఉన్నదని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు నుండి దిగువకు వస్తున్న నీటికి ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం నుండి వస్తున్న వరద నీరుకు ఇప్పటికైతే 32 గేట్లు ఎత్తివేసిన పరిస్థితి. ఆ వరద నీరు చూస్తున్నారు, పోటెత్తుతున్న వరద నీరు ఎలా ఉందో చూస్తున్నారు. అయితే మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే ఇప్పటికి ఇన్ఫ్లోగా వచ్చేసి 3,07,136 క్యూసెక్ల నీరు అయితే వరద నీరు చేరుతుంది. అవుట్ఫ్లో వచ్చేసి 3,44,330 క్యూసెక్లు అవుట్ఫ్లో అయితే వెళ్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికైతే అధికార యంత్రాంగం మొత్తానికి లోతట్టు ప్రాంతాలు ఉన్న వారిని అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు కలెక్టర్ గారు కానీ ఇటు ఎమ్మెల్యే గారు కానీ తగిన జాగ్రత్తలు అయితే ప్రజల వద్ద అయితే చూస్తున్నారు. ప్రస్తుతానికి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అయితే చురుకుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. నిన్నటికి నిన్న అయితే ప్రమాదం కొంచెం మాతా శిశు ఆసుపత్రి ప్రమాదం పొంచి ఉందనే కారణంతో నిన్న మొత్తం షిఫ్ట్ చేయడం జరిగింది జీజీహెచ్కి. ఇప్పటి వరకు అంటే గత సంవత్సరం జరిగిన నష్టము మళ్ళీ ఈ సంవత్సరం జరగకుండా అధికార యంత్రాంగం అయితే చురుకుగా పనిచేస్తుందని మనం చెప్పొచ్చు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం. ఈ రోజు ఉదయం దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు. అదే చోట దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. ఇరు వర్గాల మధ్య గొడవ. భారీగా వ్యవహరించిన పోలీసులు. ఇరు పార్టీల నాయకులను సముదాయించి పంపించిన పోలీసులు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, కొత్త ప్రభుత్వ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కొనసాగిద్దాం, కొనసాగిద్దాం రామలింగారెడ్డి గారి ఆశయాలను, రామలింగారెడ్డి గారి ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి వేములవాడకు మధ్య గల ప్రధాన రహదారిపై ఉన్న బావుపేట కల్వట్టు రోడ్డు ప్రమాదకరంగా మారిందని, రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు గ్రామస్తులతో కలిసి స్వామిగౌడ్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిని నిర్లక్ష్యం చేసిందని, బావుపేట గ్రామంలో పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీల్లో ఉండటం వల్ల లారీలు తరచూ వెళ్తుంటాయని, దీంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా ధ్వంసమైందని ఆయన అన్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల స్వామిగౌడ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆర్ఏ మల్లేశం గౌడ్, కాజీపూర్ మాజీ వార్డు సభ్యులు సత్తయ్య మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. గతంలో 2 వీలర్ వ్యక్తి మన మోరి కింద ఉన్న వాటర్లో పడి చనిపోయి దాదాపు 3 రోజుల తర్వాత శవం బయటికి వెళ్తే మాత్రం అప్పుడు తెలిసింది. కానీ అయినా కానీ కొంచెమన్నా సిగ్గు శరం లేని వ్యవస్థ ఇక్కడ గత పాలకులు చేసిన వ్యవస్థ అయింది. కాంట్రాక్టర్ గారికి ఒక మనిషి ప్రాణం కూడా విలువ లేకుండా పట్టించుకున్న నడవలేడు. కనీసం ఇప్పుడు తాత్కాలికంగానైనా కొంచెం మోరి ఈ పైన మొరం పోసి అది చేయాలి. లేకుంటే దీని పక్షంలో రేపటిలోగా పోయబోతే మా కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాము. పంజాల స్వామిగౌడ్, కొత్తపల్లి మండల అధ్యక్షులు. మనం ఇప్పుడు ఉన్నదైతే వేములవాడ టు సిరిసిల్ల కామారెడ్డి నుంచి కరీంనగర్ కనెక్టివిటీ రోడ్. ఇది గత 2018 గంగుల కమలాకర్ గారు 3వసారి శాసనసభ్యులు ఎన్నిక కాకముందు శాంక్షన్ చేసిన రోడ్. ఇది 4 వరుసల రోడ్డు. మన పద్మనగర్ మానేర్ స్కూల్ నుంచి ఉద్యానం దాకా 4 వరుసల రోడ్డు గతంలో ప్రారంభించిన రోడ్డు. ఇది 2018లో ప్రారంభం చేసిన రోడ్డు. ఇప్పటికీ మనం ఉన్నది మున్నాలాల్ ప్రెషర్ ఏరియా, వెలుగందల్ గ్రామ శివారికి వస్తుంది, బౌపేట్ దగ్గర. ప్రారంభానికి నోచుకోకుండా అప్రోచ్ రోడ్ వేయకుండా కాంట్రాక్టర్ అయ్యప్ప కన్స్ట్రక్షన్ రాజేందర్ రావు గారి నిర్లక్ష్యమే మేము భావిస్తున్నాం. నిత్యం మనం చూసుకున్నట్టుంటే మీకు విజువల్స్లో కూడా కనబడతాయి. వందల సంఖ్యలలో వాహనాలు రాకపోకలు అనేది జరుగుతాయి. మరి ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు కానీ మా శాసనసభ్యులు కూడా 16 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉండి ఏ చిన్న సమస్యనైనా కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు గ్రామంలో మేము చిన్న చిన్న పదవులలో ఉంటేనే గ్రామంలో ఏ మూలకే సమస్య ఉందనేది మేము నిద్రలో అడిగినా కూడా ఈ వాటిలోకి సమస్య ఉంది అని చెప్పే స్థాయికి మేము పోయినాం. 16 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉండి కూడా నువ్వు ఎంత అవగాహన ఉండాలి, నియోజకవర్గం మీద పట్టు ఉన్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకుని ప్రజలు కూడా కొత్త వాళ్ళు అయితే మళ్ళీ అభివృద్ధికి కొంటుపడదని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటాడని చెప్పి అందరూ 90,000 మెజార్టీ ఓట్లతో గెలిచిన శాసనసభ్యుడు. వారి కుటుంబ సభ్యులు కూడా నిత్యం ఇదే తోల వ్యాపార కానివ్వండి, వారి వ్యక్తిగత ఫామ్ హౌస్ ఉంది ఇక్కడనే మన కాజీపూర్లో 60 ఎకరాలలో నిత్యం ఇదే రోడ్డు మీద నుంచి వెళ్తారు. మరి ఈ సమస్య మీకు
ఈ చిన్న సమస్య మీకు దృష్టికి రావట్లేదా? లేదంటే కరీంనగర్ ప్రజలు కాకుండా కొత్తపల్లి మండలనే వ్యక్తిగతంగా ఏమైనా కక్ష పెట్టిర్రా ఏందనేది కూడా మాకు అంతుపట్టని పరిస్థితి. అయ్యప్ప కన్స్ట్రక్షన్ నువ్వు తొందరనే ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంటే వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అలాగనే మాకు రేపటిలోగా రోడ్డు క్లియర్ చేసి మట్టి పోసి తాత్కాలికంగా కాంట్రాక్టర్ గుంతలు లేకుండా పూడ్చుతుందా, లేదంటే మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరియు మేము నిత్యం వెళ్ళే మా రహదారి కాబట్టి మాకు ప్రజల ప్రాణాల మీద గౌరవం విలువ ఉన్నాయి కాబట్టి మేమే సొంత డబ్బులతోని రేపటికల్లా రోడ్డు మరమ్మతులకు ఇట్లా చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంఘటితులమై మా సొంత ఖర్చులతోని మోడీ మా మొరం పోయించి రోడ్డు క్లియర్ చేస్తామని హెచ్చరిస్తున్నాము. చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించడానికి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి. చంద్రబాబు గారి ఆదేశాలతో పాల వ్యాన్లు, లారీలు, సరుకులు, కూరగాయలతో వందల లారీలు విజయవాడకు వచ్చాయి. ఈ రోజు విజయవాడ వరద ప్రాంత ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. పాల వ్యాన్లు, ఇవన్నీ లారీలు, ఇవి నిత్యావసర సరుకులతోటి. మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి తేగలిగారు? ఏంటి వందల లారీలు సరుకులు. ఇంకా నిన్నటిదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి జరిగితే ఇంట్లో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది. ఓకే, ఇక వాళ్ళ ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు ఉతుక్కోవడానికి కావాల్సిన నీళ్లు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం. బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని. అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటారని ఇవన్నీ డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకురావటానికి, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది. ఇది అంతగా ఉందంటే హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడ బయలుదేరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గొండు మహిళలపై అత్యాచార యత్నం మరియు హత్యా యత్నంకు నిరసనగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ మహిళలపై ఆటో డ్రైవర్ చేసినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆటో డ్రైవర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన చొరవ తీసుకొని నిందితుడిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు. బాధితురాలకు సహాయం అందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ముందు ఇలాంటి అత్యాచారాలు జరగకుండా
కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, గాజుల వేణు, పండుగ మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు. జాతి అవసరం లేదు కానీ ఒక వ్యక్తి ఆటో ఎక్కిన పాపానికి ఆమెను తీసుకుపోయి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను రేప్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచినాడు. ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుందో, ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు. చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు. కానీ అదృష్టవశాత్తు ఆ మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసినారు. ఆమెకు జరిగిన సంఘటన ముందు ఎవరు రెస్పాండ్ కాలే, ప్రభుత్వం రెస్పాండ్ కాలే, ఎవరు రెస్పాండ్ కాలే. ఇక ఓవైసీ గారు ఉన్నారు, ఆయన రెస్పాండ్ అయ్యి ఏం చెప్తారు అంటే వాళ్ళ మైనారిటీ వాళ్ళ వర్గ సోదరులకు మీరు ఏమీ మాట్లాడకండి, అది ప్రమాదం కింద రాసినారు, ప్రమాదం కింద పోతుంది, మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినాడు. ఆయన దేశంలో ఎక్కడేమైనా ఎంబడే స్పందిస్తాడు. ఈరోజు అస్ఫాబాద్ లో జరిగిన మహిళ మరి నీ సోదరు లాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ అడుగుతున్నారు. మన ప్రభుత్వానికంటే ఎట్లాగూ ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈరోజు జరిగిన మహిళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి నోరొస్తలేదు. ఓవైసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ మేము ఏమనాలో అర్థం అవట్లేదు. ఆగస్టు 31వ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు ఆసిఫాబాద్ అంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం. మరి ఆటో డ్రైవర్ ఆమెను బలవంతంగా ఆటోలు ఎక్కించుకొని అత్యాచారం చేసి మరి ఆమెను అంటే మళ్ళీ ఆమె మిగతా విషయాలు చెప్తానంటే భయంతో ఆమెను తీవ్రంగా గాయాల పాలు చేసి ఒక రోడ్డు మీద పడేయడం. తర్వాత ఆమె స్పృహ నుంచి మేల్కొని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆమెను చేరదీసి హాస్పిటల్ వేయడం. ఇవన్నీ జరిగిన సంఘటనలు వెంబడే మన బండి సంజయ్ గారు దాన్ని స్పందించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి అసదుద్దీన్ గారు ఏమంటున్నారంటే అదేదో మామూలు విషయంగా తీసుకోవడం అది సరైన విధానం కాదు. మొత్తానికి జరిగినటువంటి ఆటో డ్రైవర్ ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఆయన మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. మనకు తెలుసు మొన్ననే కలకత్తాలో ఆ డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరొక ఉందే. మరి ముఖ్యంగా ఈ మహిళల మీద ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఇంకోటి అక్కడ కావచ్చు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఒక గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ పైన ఒక ముస్లిం షేక్ మక్దూమ్ అనే వ్యక్తి ఆయన గతంలో కూడా 20 సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకొని ఆమెతో ఉండుకుంటూ మళ్ళీ అదే తరహాలో ఇంకో మహిళ పైన, ఆదివాసీ మహిళ పైన నిన్న అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటించిన పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఆమెను అత్యాచారం చేసి హత్య చేసి చంపాలే, ఈమె పై నుంచి నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని హత్య చేసి పారిపోయాడు. కాకపోతే ఆమె పూర్తి స్థాయి కోల్పోక హాస్పిటల్లో ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్లాడుతూ ఆమె హాస్పిటల్లో ప్రస్తుతానికి ఉంది. ఇటువంటి ఘోరాలు గత కొన్ని రోజులుగా ఆదివాసీలపైన జరుగుతున్నా, ఈ మైనార్టీలకు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మేము ఆడపిల్లలకు పూర్తి అభయ హస్తం ఇస్తామన్నారు. ఇదేనా మీరు ఇచ్చిన అభయ హస్తం? ఆడపిల్లలకు మీది అభయ హస్తమా, భస్మాసుర హస్తమా? రేవంత్ రెడ్డి చెప్పాలే. వెంబడే అక్కడ ఆసిఫాబాద్లో నిన్న మత ఘర్షణలు కూడా మొదలైనాయి. ఈ ఘర్షణలు రాష్ట్రం అంతా చుట్టుముట్టక ముందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈయనను అరెస్ట్ చేసి ఈయనను ఉరి తీయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాగే అత్యాచారం మహిళల పైన ఎవరు అత్యాచారం చేసినా వెంబడే వాళ్ళకు ఉరి శిక్ష విధించాలా, చట్టాలు తయారు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం గిరిజన గ్రామాల్లో ఎల్ఐసి బృందం పర్యటించారు. జీవిత బీమా సంస్థ ఎల్ఐసి 68వ వారోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా గంగవరం మండలం కుర్వమొంగొంది గ్రామంలో 100 మంది గిరిజన కుటుంబాలకు 60,000 రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులను రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ సీనియర్ మేనేజర్ సంధ్యారాణి, మార్కెటింగ్ మేనేజర్ సత్యనారాయణ సాహు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సిఆర్ఎంఎం
మేనేజర్ వై శ్రీనివాసరావు, వైఎస్ మేనేజర్ రేఖ, సేల్స్ మేనేజర్ బి శ్రీనివాస్, గోకవరం ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు, కోశాధికారి వెంకన్న, దొర ఈసీ మెంబర్లు గోపీనాథ్ గుప్తా, జేకే పట్నాయక్, రామ్మూర్తి, సిహెచ్జిఎస్ ప్రసాద్, రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం కోదండరాం, ఇతర నాయకులు గన్నయ్య, విశ్వనాథ్, శ్రీనివాస్, ఈశ్వరరావు, విరిక్ కోషర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి చెప్పండి. కూడా నమస్తే అండి. ఈరోజు మేము ఇక్కడ వచ్చింది ఎందుకంటే మీరు మొన్న లాస్ట్ 1 వీక్ నుంచి కూడా చాలా వర్షాలు పడడం, తర్వాత వరద ముంచెత్తడం జరిగింది. సో ఈ ప్లేసుల్లో వరద వచ్చినప్పుడు మీరు వేరే పనికి వెళ్ళి జీవనోపాధి పొందడం అన్నది చాలా కష్టతరమైన పని అని నాకు తెలుసు. సో మీరు తిన్నారో లేదో అంటే అప్పటికప్పుడు తెచ్చుకొని మనము రోజు గడుపుతూ ఉంటాము కాబట్టి ఇలాంటి ప్లేసుల్లో మీకు ఇమ్మీడియట్గా ఏమంటే రోజువారీ దినసరి ఖర్చులకు గాను ఉప్పు పప్పులు లాంటివి చాలా అవసరము. ఇమ్మీడియట్గా ఇవి మీకు చాలా నిత్యావసరము అన్నది మేము అందరము కలిపి మా డివిజనల్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది మొత్తం కలిసి కూర్చొని అనుకొని మీ ప్లేస్ని ఒకటి మేము ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నాము. మీకు అవసరానికి నిజంగా అవసరమైన సదుపాయాన్ని ఇవ్వడంలో అవకాశం కల్పించినందుకు మాకు ఇక్కడ ఉన్న దొరగారు కానీ, తర్వాత గోకవరం బ్రాంచ్ మేనేజర్ కానీ, తర్వాత పట్నాయక్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సర్పంచ్ గారు కానీ వీళ్ళందరూ మాకు ఈ అవకాశం కల్పించారు. సో అవకాశం ఇచ్చినందుకు మా సంతోషం. ఇటీవల కురిసిన వర్షం వల్ల తూర్పు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్, డీకే నగర్, మైసయ్య నగర్ ప్రజలకు వారం రోజులు సరిపడా 500 కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఆయుబ్, మిసాల ప్రకాష్, సోమిశెట్టి ప్రవీణ్, తోట హరీష్ రావు, వసీం, వసుంధర, కెడాల పద్మ, జనార్దన్, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాంతాల ప్రజలు వర్షాలు వచ్చినప్పుడల్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టాలిచ్చి పక్క గృహాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. స్లమ్ ఉన్నది, ఇట్లా పేదోళ్ళు ఉన్నారు సార్ అంటే తన సొంత ఖర్చులతో ఇలా 16 రకాల వస్తువులు తీసుకొచ్చి ఎత్తుకుంటాం. నమ్మకం అంటే నమ్మకంతోనే మేము పని చేసుకుంటా ఉంటాం సార్. ఏది సారీ ఏమంటే ఇచ్చా నేను సార్ ఇచ్చిన చెద్దర్లు అయ్యి సార్ ఇచ్చినాయి. నాకేం తెలియదు. స్పీడ్
మరి వాళ్ళ బాధితులను మన పోలీసులు రెవెన్యూ వ్యవస్థ ప్రాణాలు ఉపయోగించి మరి కాపాడడం జరిగింది. మీరు ఫోటోలో కూడా చూడడం జరిగింది. ఏసీపీ గారు స్వతహాగా నీళ్ళలో దిగి తాడు పట్టుకొని మరి ఆయన నేను ఆనే ఉన్నా, నేనే పరేషాన్ అయినా, మరి అలా ప్రాణత్యాగానికైనా సిద్ధమై చేసిన వాళ్ళందరికీ ఈరోజు మనము వీళ్లకు మరి అన్న బియ్యం అని నానిపోతాయి. అందుకే బియ్యంలో మిగతా అన్ని వస్తువులు కూడా మరి ఈరోజు మేము స్వతహాగా నేనే ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఇళ్ళ పట్టాలు ఇప్పించే పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.